జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో మీనరాశి వారిని గనక చూస్తే జన్మ కుజుడు జన్మ రాహువు, ఏలినాటి శని, గురుబలం లేకపోవడం, రెండో ఇంట్లో రవి ఉండడం. ఎటు చూసినా దీన్ని ఎలా ఉంటుంది అంటే ఈ కర్తరిలో అటు పాపగ్రహాల యొక్క మధ్యలో మరలా జన్మరాశిలో పాపగ్రహాలు ఇలా చూసుకున్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి ఇది మీనరాశి వారికి. దాన్ని అందులో ఒక పార్ట్ ఆ కుజుడు జన్మరాశి నుండి బయటపడ్డారు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. జన్మకుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో ఒక రకమైనటువంటి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి అటు రోగబాధల నుండి, రుణబాధల నుండి, శత్రుబాధల నుండి, మరి ఏ ఇతరత్ర ఇబ్బందుల నుండి, జ్వరం ఖడ్గవ్రణం చైవహ అన్నారు, అనగా చర్మ సంబంధిత సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, నిస్సత్తువ, కోపం పెరిగిపోవడము, అసహనము, అశాంతి, ఇటువంటివి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి వాటి అన్నిటి నుండి కూడా కుజుడు ఆ జన్మరాశి నుండి బయటపడిపోయారు కాబట్టి మీనరాశి వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ కుజుడి యొక్క మార్పు మీనరాశి వారికి ఒక ఉపశమనంగానే చెప్పవచ్చును. ఇది కలిసి వస్తుందా కలిసి రాదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే అసలు మొట్టమొదటగా ఉపశమనం లభించేటువంటి స్థితి ఇది. కాబట్టి ఈ కుజుడు మార్పు చాలా మంచి చేస్తుంది మీనరాశి వారికి. ఇది ఏం చేస్తుంది, చాలా రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. ప్రధానంగా ఆ విషయం ఈ రాశి వారికి కలిసి వస్తుంది కాబట్టి ఈ కుజుడు మార్పు కూడా మీనరాశి వారికి ఒక మంచి విషయంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా శరీరం కొంత ఉత్సాహంగా ఉండడం, వ్యాధులు తగ్గడం, ఖర్చు తగ్గడం లాంటి అంశాలు, కోపం తగ్గడం, కుటుంబ పరిస్థితులు మారడం, ఇవన్నీ కూడా కనబడతాయి. స్వస్తి.